ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన 32వ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు మొదట్లో తడబడినా ఆ తర్వాత మ్యాచ్పై పూర్తి కంట్రోల్ సాధించి లక్నోకు ఎక్కడా పుంజుకునే అవకాశమే ఇవ్వకుండా తొక్కిపడేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. టీ20 ఫార్మాట్ అంటే కేవలం 4లు, 6ల పరుగుల వరదే కాదు, బౌలర్ల ఆధిపత్యం, మైండ్ గేమ్స్, వ్యూహాల పదును కూడా ఉంటుందని ఈ మ్యాచ్ మరొకసారి నిరూపించింది. లక్నో గాడిలో పడింది అని అనుకున్న ప్రతిసారి రాజస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి లక్నోకు కోలుకునే అవకాశమే ఇవ్వకుండా మడతెట్టేశారు. లక్నో బ్యాటింగ్లో పసలేకపోవడం, బౌలింగ్లో ఒకే ఒక్కడు మయాంక్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇవ్వడం, సరైన వ్యూహాలు లేకపోవడమే లక్నో కొంప ముంచాయి. మరోవైపు తమ ప్రధాన బ్యాటర్లు ఘోరంగా విఫలమైనా సరే అద్భుతమైన బౌలింగ్ దళంతో, కట్టుదిట్టమైన ఫీల్డింగ్తో, గొప్ప వ్యూహాలతో రాజస్థాన్ విజయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా క్లిష్టమైన బౌలింగ్ పిచ్పై జడేజా జైహో అనేలా బ్యాటింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందిపుచ్చుకున్నాడు. బ్యాటింగ్ పిచ్పై వేగంగా పరుగులు చేయడంలో జడేజా కాస్త ఫామ్ కోల్పోయాడేమో కానీ బౌలింగ్ పిచ్పై స్లో పిచ్లపై ఇప్పటికీ బ్యాటింగ్ చేయడంలో తనను ఏమాత్రం పస తగ్గలేదని జడేజా నిరూపించాడు. ఒకవైపు రాజస్థాన్ జట్టు నిర్దేశించిన 160 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక లక్నో బ్యాటర్లు చతికిల పడితే, మరోవైపు ఏకంగా 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి దర్జాగా కాలరెగరేసింది. రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో పెద్దగా సౌండ్ చేయకుండా సైలెంట్ కిల్లర్ లాగా కనిపిస్తూ మరో విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో 4వ స్థానం నుంచి ఏకంగా 2వ స్థానానికి దూసుకెళ్లింది. కానీ సొంత గడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న లక్నో జట్టు మాత్రం 9వ స్థానానికి పరిమితమై ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చేసింది. లక్నో ఓనర్ ప్రతి మ్యాచ్లో గంపెడు ఆశలతో, ఎన్నో అంచనాలతో మైదానంలోకి వస్తాడు. వాళ్ళ ఆటగాళ్లు మాత్రం చెత్త ప్రదర్శనతో ఆయన అంచనాలను తలకిందులు చేసి, ఆశలను ఆవిరి చేసి, ఆకాంక్షలను చిదిమేస్తున్నారు. లక్నో జట్టు పరిస్థితి చూస్తుంటే ప్లే ఆఫ్స్కు పోటీ పడుతున్నట్లు లేదు, పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్కి పోటీ పడుతున్నట్లుంది. పాపం ఎంతో ఆశతో మైదానానికి వచ్చిన లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా ఆశలు ఆవిరవుతుంటే రాజస్థాన్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్గా ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఏమాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితి చూసి అతడు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభం కూడా అలాగే సాగింది. పవర్ ప్లేలో లక్నో పేసర్లు, ముఖ్యంగా మహ్మద్ షమి నిప్పులు చెరిగాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన 2వ ఓవర్లో 2 4లు బాది వైభవ్ సూర్యవంశీ తన ప్రతాపం చూపిస్తే, షమి వేసిన 3వ ఓవర్లో హ్యాట్రిక్ 4లు బాది యశస్వి జైస్వాల్ వీరవిహారం చేశాడు. రాజస్థాన్ ఓపెనర్లు ఈ రోజు కూడా రెచ్చిపోతారు అని అనుకునేలోపే కథ మొత్తం అడ్డం తిరిగింది. అదే ఓవర్లో ఒక అద్భుతమైన బౌన్సర్తో జైస్వాల్ను బురిడీ కొట్టించిన షమి వికెట్ సాధించాడు. గాల్లోకి ఎగిరిన బంతిని కీపర్ రిషబ్ పంత్ ఒక సూపర్ మ్యాన్లా డైవ్ చేసి క్యాచ్ పట్టడం హైలైట్గా నిలిచింది. ఆ వెంటనే వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా షమి బౌలింగ్లోనే కీపర్ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ డబుల్ షాక్ నుండి రాజస్థాన్ తేరుకోకముందే 4వ ఓవర్లో మోసిన్ ఖాన్ ఒక అద్భుతమైన వికెట్ మొయిడిన్ వేసి సూర్యవంశీని పెవిలియన్ చేర్చాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సీజన్లో ఆడిన మొదటి 6 మ్యాచ్ల్లో జైస్వాల్, సూర్యవంశీ, జురేల్ ఈ ముగ్గురు మాత్రమే రాజస్థాన్ జట్టు చేసిన మొత్తం పరుగుల్లో ఏకంగా 68.3% పరుగులు సాధించారు. అలాంటి అత్యంత కీలకమైన జట్టుకు వెన్నెముక లాంటి టాప్ ఆర్డర్ కేవలం 32 పరుగులకే కుప్పకూలడం చూస్తే రాజస్థాన్ పని గోవిందా అని అందరూ అనుకున్నారు. ఇలాంటి కష్టకాలంలో జట్టును ఆదుకోవాల్సిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్మేర్ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దిగ్వేష్ రతి, మోసిన్ ఖాన్ తమ బౌలింగ్తో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కానీ ఇక్కడే లక్నో జట్టు చేసిన ఒక చిన్న ప్రయోగం వాళ్ల కొంప ముంచింది. ఈ మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడుతున్న సమయంలో మయాంక్ యాదవ్ బౌలింగ్ వాళ్లకు అమృత ధారలా, ఎడారిలో ఒయాసిస్సులా అనిపించింది. అసలు మిగతా లక్నో పేసర్లు అందరూ కలిసి 12 ఓవర్లలో కేవలం 76 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొడితే, ఒక్క మయాంక్ యాదవ్ మాత్రమే 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో లక్నో తరపున అత్యంత ఖరీదైన బౌలింగ్ నమోదు చేసిన విల్లో రూర్క్, ఆవేష్ ఖాన్ల సరసన ఇప్పుడు మయాంక్ యాదవ్ కూడా చేరిపోయాడు. పిచ్ బౌలర్లకు అంత అద్భుతంగా సహకరిస్తున్నప్పుడు ఏకంగా 14 ఎకానమీతో పరుగులు దానం చేయడం అనేది నిజంగా ఒక పెద్ద క్రైమ్. లక్నో కొంపముంచిన ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. రాజస్థాన్ బ్యాటింగ్లో 7వ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా అద్భుతమైన అనుభవంతో ఆకట్టుకున్నాడు. జడేజా 43 పరుగులతో నాటౌట్గా నిలవగా శుభన్ దుబే 19 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే చివరి 25 బంతుల్లో 49 పరుగులు జోడించడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే లక్నోపై ఐపీఎల్లో రాజస్థాన్కి ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంత తక్కువ స్కోరును లక్నో ఈజీగా కొట్టేస్తుంది. ఆ జట్టులో ఉన్న హిట్టర్లకు ఇది జూజిబీ అని సగటు క్రికెట్ అభిమాని భావించాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక అసలు నాటకం షురూ అయింది. 160 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాలిని చీల్చుకుంటూ వేసిన తొలి బంతికే మిచెల్ మార్ష్ క్లీన్ బౌల్డ్ అయ్యే ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అనుకుంటూ మార్ష్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ లక్నో దురదృష్టం మరో రూపంలో వెంటనే విక్కిరించింది. అదే ఓవర్ చివరి బంతికి ఆయుష్ బదోని అనవసరమైన పరుక్కు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అసలు ఇక్కడి నుంచి లక్నో బ్యాటింగ్ ఆర్డర్ తడబాటు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత ఖచ్చితంగా గుర్తొస్తుంది. 1 డౌన్లో వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ అసలు ఫామ్లో లేడు. ఒత్తిడికి లోనవుతూ నాన్రే బర్గర్ బౌలింగ్లో కేవలం 0 పరుగులకే ఒక చెత్త షాట్ ఆడి క్యాచ్ ఇచ్చాడు. పంత్ 1 డౌన్లో రావడం ఒక పెద్ద బ్లెండర్. అతనికి 4 లేదా 5వ స్థానం అయితేనే సెట్ అవుతుంది. ఆ వెంటనే ఆర్చర్ బౌలింగ్లో ఐడెన్ మార్కరం కూడా 0 పరుగులకే డకౌట్గా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 బ్యాటర్లు డకౌట్ అవ్వడం చాలా అంటే చాలా అరుదు. 2024లో ముంబై ఇండియన్స్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలా వరుసగా డకౌట్ అయ్యారు. ఇక్కడ రాజస్థాన్ కెప్టెన్ వ్యూహాన్ని, వారి బౌలింగ్ డిసిప్లిన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. పవర్ ప్లే 6 ఓవర్లను కేవలం 2 బౌలర్లతోనే అంటే ఆర్చర్, బర్గర్లతోనే వేయించాడు. ఇద్దరూ కలిసి పవర్ ప్లేలో 2 వికెట్లు తీసి కేవలం 30 పరుగులు ఇచ్చారు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ మాత్రమే ఇలా పవర్ ప్లేలో కేవలం 2 బౌలర్లను ఉపయోగించింది. ఇప్పుడు రాజస్థాన్ ఆ విషయాన్ని రిపీట్ చేసింది. మార్ష్కు నికోలస్ పూరన్ కాస్త సహకరించినా లాభం లేకపోయింది. రాజస్థాన్ స్పిన్నర్లు జడేజా, బిష్నోయ్, అలానే బ్రిజేష్ శర్మలు లక్నోను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎక్కడా పరుగులు రాబట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో లక్నో బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. పూరన్ అవుట్ అయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్ హిమ్మత్ సింగ్ కొద్దిసేపు నిలబడినా అతడు కూడా 15 పరుగులకే వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ మార్ష్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ పిచ్చు సహకరించకపోవడం, మిగతా బ్యాటర్లు పెవిలియన్ కూడా క్యూ కడుతున్నా రాజస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు అతడు ఎదురొడ్డి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లక్నో తరపున రాజస్థాన్పై ఇది రెండో అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ కాగా మార్ష్ ఐపీఎల్ కెరీర్లో కూడా ఇది అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్లో ఒకటిగా మిగిలిపోయింది. ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే మిచెల్ మార్ష్ 55 పరుగుల వద్ద బర్గర్ బౌలింగ్లో అవుట్ అవ్వడంతో లక్నో ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇక చివరి ఓవర్లో వికెట్ల పతనం ఒక పేకమేడను తలపించింది. ఏ బ్యాటర్ కూడా క్రీజులో నిలబడే సాహసం చేయలేదు. చివర్లో ముకుల్ చౌదరి, షమి వెంటనే అవుట్ అవ్వడంతో 18 ఓవర్లకే కేవలం 119 పరుగులకు లక్నో కుప్పకూలింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టిన జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా 68 వికెట్లతో చాహల్, సిద్ధార్థ్ త్రివేదులను ఆర్చర్ వెనక్కి నెట్టాడు. నాన్రే బర్గర్, బ్రిజేష్ శర్మ చెరొక 2 వికెట్లు తీసి అద్భుతమైన సహకారం అందించారు.